ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రంలో ఉన్న గొప్ప విషయాలు ఏమిటండి అని అడుగుతున్నారు. వాస్తుశాస్త్రం చాలా గొప్ప విషయమే. దాని గురించి చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వాస్తుశాస్త్రరీత్యా గుమ్మాలకి కిటికీలు ఈ రెండు కూడాను సరి సంఖ్యలో ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు సరి సంఖ్యకి ఎక్కువ విలువిస్తాం. సరి సంఖ్యలో గుమ్మాలు కిటికీలు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి గోడలు లేదా ప్రహరీ గోడలు తూర్పు ఉత్తరముల యందు ఉన్నట్లయితే వాటికంటే దక్షిణ పడమరల యందున్నవి చిన్నవిగాను ఉన్నట్లయితే ధన నష్టాలు కలుగుతాయి. ఎప్పుడు కూడాను ద్వారబంధం ఉంది చూసారా, మీరు రాజవీధి ఎటువైపు అయితే ఉందో అటువైపు అన్నిటికన్నా ఎత్తుగా పెట్టాలి. ఇది సింహద్వారం. మిగతా ద్వారాలు కొద్దిగా తగ్గినా పర్వాలేదు, అన్నిటికన్నా ఎత్తుగా మాత్రం సింహద్వారం ఎత్తుగా ఉండాలి. రెండు వైపులా రెండు కిటికీలు ఉండాలి. అలా కనుక పెట్టినట్లయితే చాలా విశిష్టవంతంగా ఉంటుందన్నమాట. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. గృహానికి ఆగ్నేయ నైరుతి వాయువ్య దక్షిణ పశ్చిమ దిశల్లో గోతులు నూతులు త్రవ్వినట్లయితే రుణ బాధలు వస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటోనండి, ఎంత సంపాదించినా డబ్బు మిగలటం లేదు, ధారాపాతంగా ఖర్చు అయిపోతుంది అనుకున్నప్పుడు, రుణ బాధలు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆగ్నేయ నైరుతి వాయువ్య దక్షిణ పశ్చిమ దిశల్లో మీ ఇంట్లో గోతులు ఉంటాయి. అందుచేత డబ్బు అత్యధికంగా ఖర్చు అవుతోంది, రుణ బాధలు వస్తున్నాయి, అనారోగ్యాలు కూడా సంభవిస్తున్నాయి. మీరు రాజకీయ వ్యవహారాల్లో కూడాను ఎదురు దెబ్బ తగులుతోంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అందుచేత అట్లా గోతులు ఉండకూడదు. అలాగే ప్రహరీ గోడలు పూర్తిగా లేకుండా కానీ వంగినట్టు ఉండటం కానీ బీటల వారి ఉండినట్టు కానీ ఉండటం దోషప్రదం. ఇల్లు కడతారు, ప్రహరీ కూడా బీటలు వాడుతుంది, చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు. బీటే కదా అని కూర్చోకూడదు, బీటల్ని పూర్తి చేయాలి. ఎప్పుడు కూడా బీటలు వారిన గోడలు ఉండరాదు, చాలా దోషము అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం చక్కగా తెలియజేస్తోంది. అలాగే 3 జాతుల కొయ్యలతో మంచాలు కానివ్వండి చెయ్యకూడదు. మనం పడుకునేటువంటి బెడ్స్ 3 జాతుల కర్రలు ఉపయోగించకూడదు, చాలా అనారోగ్యం వస్తుంది. ఒకే కర్రలు ఉపయోగించాలి మంచానికి. అట్లాగే అన్నదమ్ములు గనక ఒకే ఇంటి యందు విభజన చేసి ఉండవలసి వచ్చినప్పుడు పెద్దవారు దక్షిణం వైపు లేక పశ్చిమం వైపు భాగాన్ని పంచుకోవాలి. దక్షిణము పశ్చిమం వైపే వాళ్ళు భాగాన్ని పంచుకోవాలి. చిన్నవారు ఉత్తరం వైపు కానీ లేక తూర్పు దిశ వైపు ఎందు కానీ ఉండేటట్టుగా పంచుకోవాలి. ఒక ఇంటిని పంచుకునేటువంటి విధి విధానం ఈ విధంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయనుకోండి, అప్పుడు పెద్దవాళ్ళు పై అంతస్తులోను చిన్నవాళ్ళు కింది అంతస్తులోను ఉండటం శ్రేయోదాయకము. పెద్దవాళ్ళు పైన, కింద వాళ్ళు రెండో వాళ్ళు కింద ఉండటం శ్రేయోదాయకంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అన్నదమ్ముల్లో పెద్దవారు తూర్పు ఉత్తరములోను చిన్నవారు దక్షిణ పడమర యందు ఉండటం దోషప్రదంగా చెప్తాం. ఇది దరిద్రాన్ని ఇస్తుంది, వంశక్షయాన్ని ఇస్తుంది, దుష్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దక్షిణ పడమర గదుల కన్నా తూర్పు ఉత్తరపు గదులు పెద్దవిగా ఉండకూడదు. ఇలా గనక ఉన్నట్లయితే అనారోగ్యం, ఆర్థిక నష్టంతో బ్రతుకంతా కూడా భారమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్
జాగ్రత్త అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇల్లు తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఈశాన్య గదిని శుభ్రం చేయాలి, అటు తర్వాతనే మిగిలిన గదులు శుభ్రం చేయాలి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇల్లు తుడిచేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈశాన్య గదిని తుడవండి, తరువాతే మిగతా గదులన్నీ కూడా తుడవండి. అప్పుడే లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది. ఇంటిలోని కసువు ఉంది చూసారా, ఊడ్చినటువంటి కసువు, ఆ ఊడ్చేటప్పుడు కూడాను ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్మాలి. మొట్టమొదటిసారిగా ఈశాన్యం నుంచి చిమ్ముకుంటూ వచ్చి నైరుతి మూల కుప్ప చేసి అక్కడ ఎక్కువసేపు ఉంచనేయకుండా తీసివేయటం శుభదాయకంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి.